ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఈ రోజు ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం బైనూరు గ్రామానికి చెందిన మణికంఠ సింగశెట్టి మణికంఠ ఈ బాబు తలసేమియా అనేటువంటి ప్రాణాంతకరమైన వ్యాధితో మేబీ పుట్టినప్పుడు దగ్గర నుంచి ఉందండి. పుట్టిన 2 సంవత్సరాల దగ్గర నుంచి కూడా తను సఫర్ అవుతా ఉన్నాడు. ఈ నెలలో తనకు సర్జరీ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి వైద్యులు చెప్పారు. దాని నిమిత్తం మా ఊరు యువత, పెద్దలు, యువత నాయకులు అందరూ కలిసి దాన్ని ఒక మహాయజ్ఞలా తీసుకుని సుమారు ఎంతండి 15 లక్షలు డొనేట్ చేశారండి. 15 లక్షల వరకు కూడా కలెక్ట్ చేశారు. రిమైనింగ్ ఏదైతే ఈ బాబు ఆపరేషన్ అయితే 22 లక్షలు అవుతుందని చెప్పారు. ఏదైతే రిమైనింగ్ 5 లక్షలు ఉందో 5 లక్షలు నేను ఇద్దరికి ఇస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ గ్రామంలో నా ఊహ తెలిసిన తర్వాత మా నాయకులు కానీ మా కుర్రోళ్ళ కానీ ఎలాంటి స్ఫూర్తి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది ఎందుకు చెప్తానంటే, ఇలాంటి సేవాభావం అనేది ఖచ్చితంగా అందరిలో ఉండాలి. నేను డే బంధుతో అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఏం చేస్తారు గట్ట అని చెప్పి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ పార్టీలకు అతీతంగా మళ్ళీ చెప్తానండి, ఇక్కడ ఏ పార్టీ లేదండి. వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, కూటమి నాయకులు అందరూ ఉన్నారు. కానీ ఒక పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం ఎంత వెంపర్లాడతారో అలాగే డొనేషన్ కోసం ప్రతి నాయకుడు కూడా 10 రూపాయల కోసం కూడా వెంపర్లాడారని. ఎందుకంటే అది నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఇలాంటి వాటిలో ముందుండాలి. ఈ ప్రపంచంలో శక్తివంతమైన రెండే అండి. ఒకటి తల్లి ప్రేమ, 2 మానవత్వం. దేన్నైనా కలిపేది మానవత్వం, గుర్తుపెట్టుకోండి. కొనోళ్ళు ఎవరికి కూడా ఈ కుర్రోడు ఏమీ కాదు, కానీ మానవత్వం వీళ్ళందరినీ కలిపిందండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, మనకు సంబంధం లేని వ్యక్తులకి మనం ఏమీ ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం. అది నాతో పాటు మా అందరికీ వచ్చింది, మా ఊళ్ళో అందరికీ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు అండి, సింగశెట్టి. మా బాబుకి తలసేమియా ప్రాబ్లం ఉందండి. ఇలా హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ బాబుకి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే తగ్గిపోతాయి అన్నారండి. 22 లక్షలు చూసుకోమన్నారండి. అది ఇంటికి వచ్చి ఇలాగ అందరికీ ఇలా చెప్తే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసండి, అందరూ సాయిబడి ఇంటింటి యువకులు కూడా అండి, మొత్తం అందరూ ఇంటింటికి తిరిగి ఇలా కలిసి చేసి మీ బాబుకి ఏం కాదు, మేము అందరం ఉన్నామని చెప్పారండి. అలాగే నా వెంకటరాజు గారు కూడా సాయి చేస్తున్నారు అన్నారండి. 5 లక్షలు ఇస్తానని చెప్పారండి. మా బాబుకి ప్రాణం కాపాడిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా మా మిత్రుడు నాటసాల వెంకటరాజు గారిని అభినందించాలి. ఎంతో జాలి హృదయంతో ఎంత డబ్బులు కలెక్ట్ అయినాయి అని చెప్పి, కథమా ఎంత ఉన్నాయి నేను ఇస్తానని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఆ విషయంలో. ఎందుకంటే ఉన్నా కానీ ఇచ్చే పొజిషన్లో ఇప్పుడు ఎవరూ లేరు. అలాంటిది ఇబ్బందులు పడుతున్నా కానీ నేను మంచి అమౌంట్ చేస్తాను బాబుకి అని చెప్పారు మాట్లాడినప్పుడు. దాని విషయంలో నేను అదే అన్నాను, మా కుర్రోళ్ళతో కూడా మంచి అమౌంట్ ఇస్తారంట అని చెప్పాను. ఎంత అమౌంట్ ఇవ్వడం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో. అలాగే ఈ విషయంలో ఎలాగొచ్చిందంటే, బైనగూడెంలో మనకు ముందు తెలిసిన వెంటనే మేమందరం ఇలాగా చేద్దాము అని చెప్పి ప్రతి గ్రామ పెద్దలందరికీ వెళ్ళి ఇలా చేద్దామని అనుకుంటా ఉంటే ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా మనం కలెక్ట్ చేద్దాం వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అని చెప్పారు. ఆ విషయంలో బాబు నిజంగా చాలా లక్కీ. ఏంటంటే దేవుడు అనే వాళ్ళు టెస్ట్ చేశారు బైనగూడెన్ని, ఎలాగా వీళ్ళు రియాక్ట్ అవుతారు బైనగూడెం ప్రజలందరూ అనేది టెస్ట్ చేశారు. అందులో మనందరం పాస్ అయ్యామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు చిన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు స్థాయిత మించి 1000-2000 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కూలికి వెళ్ళే వ్యక్తి 2000 తీసుకొచ్చి ఇచ్చారు. అలాంటి పరిస్థితి ఉంది ఈ బాబుకి. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎలాగుంది అట్ ప్రజెంట్, ఎంత కలెక్ట్ అయింది ఏంటి అనేది మొత్తం క్లియర్గా అందరినీ కనుక్కొని చెప్తా ఉన్నారు. అలాగే యువత ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో యువత అసలు యాక్చువల్గా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వరు. రోజు డైలీ కలెక్షన్ అని అంటే ఎవ్రీడే 2 అవర్స్ వాళ్ళందరూ టైం స్పెండ్ చేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి పరిస్థితి ఉందని అంటే. ఇంకోటి కూడా, ప్రతి ఇంటికి వెళ్ళిన చోట ప్రతి ఒక్కళ్ళు డబ్బులు రెడీగా పెట్టుకుని మేము ఎప్పుడు వస్తామా అని చూశారు. ఆ విషయంలో కూడా గొప్పతనం. అలాగే చిన్నపిల్లలు చాలా మంది కిడ్నీ బ్యాంక్స్ సేవింగ్స్ పెట్టుకున్నవన్నీ కూడా అవన్నీ తీసి రెడీ చేసుకుని కాయిన్స్ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఆ కాయిన్స్ అన్ని మొత్తం నోట్స్ కింద ముందే మేము ఈ పర్టికులర్ వార్డు వస్తున్నాం అని చెప్తే ముందే వాళ్ళు ఈ నోట్స్ కింద కన్వర్ట్ చేసుకుని ఇది ఉన్నారు. అంటే ఒక మనిషిని ప్రాణం కాపాడటానికి ఎంత రెడీగా ఉన్నారు అనేది మనం ఆ విషయంలో దీన్ని గుర్తించాలి. చాలా థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలం బైనగూడెం గ్రామానికి చెందినటువంటి సింగంశెట్టి మణికంఠ అనే బాబుకి
ఒక 2 సంవత్సరాల క్రితం ఈ ఆరోగ్య ఎక్కువ ఫీవర్ అది వస్తుంటే చూస్తే తలసేమియా ఉంది అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఎవ్రీ మంత్ బ్లడ్ ఎక్కించడం అది జరిగింది. కానీ ఆరోగ్యం దెబ్బతిని ఫీవర్ రావటం, ప్రతి నెల కూడా ఏలూరు రాజమండ్రి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. అయితే ఎవరో ఒకళ్ళ సలహా మేరకు వీళ్ళ నాన్నగారు తాపీ పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ నాన్నగారు ఆ తాపీ మేస్త్రికి సంబంధించిన ఆనంద్ కలిస్తే ఇలా ఎంక్వైరీ చేస్తే చెన్నైలో ఉన్న ఎంజిఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుందంటే 10 సార్లు ఆ పని మానుకొని ఈ కుటుంబం అంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అయి చేస్తే ఒక 6-7 నెలల క్రితం ఈ బాబుకి ఆపరేషన్ చేస్తే ఈ యొక్క వ్యాధి నుంచి భయపడి మళ్ళా అందరితో పాటు తిరుగుతాడని చెప్పడం జరిగింది. అప్పుడు మేము మా దగ్గరికి వాళ్ళందరూ వస్తే స్థానికంగా ఉన్నటువంటి మనం ఒక ఎంపీ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. వాళ్ళ తండ్రిని తీసుకెళ్తే ఎస్టిమేషన్ వేయించి పట్టరండి అన్నారు. రీసెంట్ గా ఎస్టిమేషన్ వేసి పట్టుకొస్తే 22 లక్షల రూపాయలు హాస్పిటల్ ఆపరేషన్ నిమిత్తం ఖర్చు అవుతుందని చెప్పారు. అక్కడి నుంచి వెంటనే మళ్ళీ మొన్న ఒక వారం క్రితం కలిస్తే ఆ గవర్నమెంట్ నుంచి సుమారు 8 నుంచి 13 లక్షలు వచ్చేలాగా ఎల్ఓసి ఇస్తానన్నారు. ఆ మిగతా డబ్బుని కలెక్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 22 లక్షలకే కేవలం ఆపరేషన్ అవుద్ది. 7 నుంచి 9 నెలల పాటు ఈ బాబు ఆ హాస్పిటల్ దగ్గరే ఒక సపరేట్ రూమ్ తీసుకొని ఉండాలి. మళ్ళీ ఆ ఖర్చు కూడా నిన్నే చూస్తే చెన్నైలో నెలకి సుమారు 50,000 అవుద్ది అంటున్నారు. అందువల్ల ఏంటంటే అప్పుడు ఊర్లో ఉన్న అందరూ పెద్దలందరూ కుర్రోళ్ళందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఈ డబ్బులు కలెక్ట్ చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు నుంచి కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి కష్టపడి పనిచేశారు. ఆ పని చేసినప్పుడు ఈ బాబు ట్రీట్మెంట్ కి సంబంధించి 22 లక్షలు ఖర్చు అవుద్ది. ఇది మే 5వ తేదీన ఉదయం 9 గంటలకి ఈ యొక్క సేవ్ మణికంఠ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే భగవంతుడి సంకల్పం, అందరి సంకల్పం మే 5 నుంచి స్టార్ట్ చేసామండి. ఈ రోజుకి మీరు చూసుకున్నట్టయితే సుమారు 18 లక్షల వరకు కూడా వచ్చాయి. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అందరూ ఇచ్చారు. ఇప్పుడు మేము ఎల్ఓసికి వెళ్ళేటప్పుడు కూడా అందరూ కలిసి వెళ్తున్నాం. చెన్నైలో ట్రీట్మెంట్ కి 2వ తారీఖున వెళ్ళాలని మేము తల్లిదండ్రులతో డాక్టర్తో మాట్లాడుతున్నాం. వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మేము అలాగే కుర్రవాళ్ళు రోజు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళందరూ కూడా కలిసి వెళ్తాం. ఈ యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంట్లో మానవత్వంతో మాతో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది మీరు కాబట్టి మీ ద్వారా కూడా వెళ్ళటం అనేది జరిగింది.